తూర్పుగోదావరి జిల్లాలో నీళ్లు సరఫరా చేసే ఉద్యోగులు సమ్మెకు దిగారు. 16 నెలలుగా జీతాలు లేక అప్పులు చేసుకుని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులుగా నిరసన తెలుపుతున్నా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. జీతాలు లేక అప్పులు చేసి కుటుంబాలను పోషించాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. గ్రామీణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఏదైతే సత్యసాయి డ్రింకింగ్ వాటర్స్ సప్లైస్ మెయింటెనెన్స్ వర్క్ అసోసియేషన్ అయితే సమ్మెకు పిలుపునిచ్చిందని చెప్పుకోవాలి. ఏదైతే 16 నెలలుగా అయితే జీతాలు ఇవ్వడం లేదంటూ కూడా ఈ శాఖకు సంబంధించిన మినిస్టర్ పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించాలి. తమ చెవులో పువ్వులు పెడుతున్నారు కాంట్రాక్టర్లు అంటూ కూడా వారు అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఫోటోలు అయితే నిరసన ప్రదర్శిస్తున్నారు. అలాగే చెవుల్లో పువ్వులు పెట్టుకుని కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్ గా వీరందరూ కూడా జీతాలు ఇవ్వాలంటూ నినాదాలు ఇస్తూ కూడా పూర్తి స్థాయిలో అయితే ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈరోజు ఎందుకు సమ్మెకు పిలుపునిచ్చారు? సార్, మేము గతంలో 2 రోజులు ధర్నా చేయడం జరిగిందండి. మాకు రావాల్సిన 16 నెలల జీతాలు పెండింగ్లో ఉన్న ఈఎస్సీ పిఎఫ్ ఇవి కట్టకపోతే గతంలో మేము 2 రోజులు ఇదే ప్లాట్ఫారం మీద మేము ధర్నా చేయడం జరిగింది. ఎటువంటి అధికారులు స్పందించలేదు. దానికి నిమిత్తం మేము ఆ రోజు సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ అధికారి స్పందించలేదు. అందుకని ఈరోజు సమ్మెకు దిగాం సార్. మాకు 16 నెలల జీతాలు లేక మా కుటుంబాలు చాలా ఆర్థికంగా కానీ ఏదైనా స్కూల్ ఫీజు కట్టుకోవడం కానీ మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. పవన్ కళ్యాణ్ ఫోటోలు ఎందుకు పట్టుకున్నారు సార్? మా శాఖ సంబంధించిన మా డిప్యూటీ సీఎం గారు మా శాఖ సంబంధించిన మినిస్టర్ గారు అండి. మేము ఆయన్ని తెలుసుకుంటూ మాకు రావాల్సిన జీతాలు కూడా ఆయన మాకు త్వరగా ఇప్పిస్తారని మేము మా పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నామండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ శాఖ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా ఆయన స్పందించాలని మీరు కోరుకుంటున్నారు, అంతేనా? ఏంటి గడ్డి పట్టుకోవడం ఏంటి, చెవులో పూలు పెట్టుకోవడం వినూత్నంగా ఎందుకు? సార్, మాకు తిండాకమ్మ తిండి లేదండి. చాలా ఇబ్బందికరంగా ఉన్నాం. మేము కూడా అప్పులు చేసి మేము ఇంటికి కుటుంబం పోయించుకున్నామండి. ఒక్కోసారి మేము గడ్డి తినే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది సార్. మా జీతాలు లేక మేము ఈ విధంగానే సరే ప్రభుత్వం వారు మమ్మల్ని ఆదుకుంటారని ఈ విధంగా నిరసన తెలిపి మేము ప్రభుత్వం వారికి చెప్తున్నాం సార్. మొత్తం ఎంతమంది రోడ్లో ఈ వాటర్ సప్లై చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మొత్తం? సార్, మాకు వచ్చి 5 మండలాలు సార్. మాకు 5 మండలాల్లో 84 గ్రామాల వాటర్ వస్తున్నామండి. మా సిబ్బంది వచ్చి 53 మంది మేము వర్క్ చేస్తున్నామండి. ఈ 53 మందికి కూడా గతంలో నుంచి కూడా మేము స్ట్రైక్ చేస్తానే కానీ ప్రభుత్వం కూడా స్పందించలేదండి. మేము స్ట్రైక్ చేసినప్పుడు మాత్రం మాకు జీతాలు ఇస్తున్నారండి. ఇప్పుడైనా సరే మా డిప్యూటీ సీఎం గారు, మా శాఖ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మా యందు దయించి ఇప్పుడైనా సరే మాకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేసి మమ్మల్ని కాంట్రాక్ట్ బేసిక్గా తప్పించి అవుట్సోర్సింగ్లు కలిపి మాకు కూడా ఏర్పాటు చేసి ప్రతి నెల కూడా జీతాలు వచ్చే విధంగా మాకు ఆదుకుంటారని మా శాఖ మినిస్టర్ గారు అయిన డిప్యూటీ సీఎం గారు మేము కోరుచున్నామండి. అన్న మీరు చెప్పండి, అసలు ఏంటి 16 నెలలుగా జీతాలు లేకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది? అసలు సకాలంలో కార్మికులకు జీతాలు చెల్లించవలసిన కాంట్రాక్టర్ అగ్రిమెంట్ని అటకెక్కించారండి. పూర్తిగా మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. వారు ఎటువంటి సమాధానం అటు అధికారులు కూడా ఇలా వచ్చి మా శిబిరాన్ని సందర్శించిన దాఖలు కూడా లేవు. కనుక మాకు న్యాయం చేయవలసినటువంటిది కేవలం పవన్ కళ్యాణ్ గారేనండి. అలా అనంతపురం ప్రాజెక్టులో వారు న్యాయం చేకూర్చారు. వారి నిరసనలో మీ ద్వారా తెలియచేయండి. మా నిరసనలు కూడా తెలిసి మాకు కూడా న్యాయం జరిగేలాగా చూడాలని కోరుకుంటున్నామండి. సంవత్సర కాలం నుంచి ఇల్లు ఎలా గడుస్తుంది అని అడుగుతున్నాను. అప్పులు చేసుకున్నామండి. ప్రతి రూపాయి కూడా అప్పు చేసుకుని వడ్డీలకు తీసుకొచ్చి జీతం వచ్చినప్పుడే చెల్లిస్తామని చెప్పేసి వాళ్ళకి తెలియజేసాం. ఇప్పుడు ఈ మీడియాలో మా వార్త చూస్తే అప్పుల వాళ్ళు కూడా మా మీద పడే అవకాశం ఉందండి. కనుక తొందరగా మీరు న్యాయం చేయాలి, లేదంటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా ఏర్పడతాయండి. కనీసం పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు డైరెక్ట్గా? సార్, మాకు స్పెషల్ ఫండింగ్ ఏర్పాటు చేయాలండి. త్రాగునీటి సమస్య తీర్చాలి. నెక్స్ట్ ఏంటంటే స్పెషల్ ఫండింగ్ జడ్పీ ఫండింగ్ ద్వారా కానీ లేదా పంచాయతీరాజ్ శాఖ ద్వారా కానీ స్పెషల్ ఫండింగ్ ఏర్పాటు చేసి నెల జీతాలు వచ్చేలా చూడాలండి. మరి సమర్థవంతమైనటువంటి కాంట్రాక్టర్లు మాత్రం నియమించాలండి. కాంట్రాక్టర్ ఏంటంటే అతను కొనసాగుతూనే ఉంటున్నాడు కానీ జీతాలు చెల్లించట్లేదు. అటువంటి అసమర్థమైనటువంటి కాంట్రాక్ట్ని తొలగించాలి. సమర్థవంతమైన కాంట్రాక్టర్ని మాకు పెట్టి జీతాలు సకాలంలో చెల్లించే విధంగా చూడాలండి. ఇది చూసుకున్నట్టయితే టోటల్గా కార్మికులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మేము గడ్డి తినే పరిస్థితి వచ్చిందంటూ కూడా గడ్డి నోట్లో పెట్టుకుని అయితే నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తమ శాఖ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించాలి. డిప్యూటీ సీఎం స్పందించి ఏదైతే అవుట్సోర్సింగ్ అయితే వీళ్ళందరినీ కూడా ఉద్యోగాలు తీసుకోవాలంటూ కూడా కాంట్రాక్ట్ నుంచి తప్పించి అవుట్సోర్సింగ్గా మమ్మల్ని నియమించుకోవాలి. తక్షణమే జీతాలు అయితే ఈ 16 నెలల జీతాలు విడుదల చేసి ఏదైతే ఇక్కడి నుంచి కూడా రెగ్యులర్గా జీతాలు ఇవ్వాలంటూ కూడా వీరందరూ కోరుకుంటున్న పరిస్థితి రాజమండ్రిలో కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా.